కాలం మారుతుంది. పంటల సాగు విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా తోటలు పెట్టే రైతులు ఇప్పుడు నర్సరీలపైనే ఆధారపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే నర్సరీల్లో నూతన సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ధి పరిచి రైతులకు అందిస్తున్నారు. ఇలాంటి నర్సరీలు చాలా మంది రైతులకు ఉపాధి మార్గాలు అయ్యాయి. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువ రైతు క్లోనర్ నర్సరీని విజయవంతంగా నిర్వహిస్తూ రైతులకు నాణ్యమైన మొక్కలను అందిస్తూ విజయపథంలో పయనిస్తున్నారు. ఏ పంట అభివృద్ధి అయినా నాణ్యమైన నారు మొక్కలపైనే ఆధారపడి ఉంటుంది. నారు మొక్కల ఎంపికలో ఏదైనా తప్పు జరిగితే తరువాతి కాలంలో దానిని సరిదిద్దుకోవడం జరగదు. తోట యజమానులు తోట దిగుబడి ఆదాయంలో ఎప్పటికీ తేరుకోలేనంత నష్టం జరుగుతుంది. శ్రేష్టమైన విత్తనాలు లభించకపోవడం, ఉత్తమమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం పండ్ల తోటల నుంచి ఆశించినంత దిగుబడి రాకపోవడానికి బలమైన కారణాలు. ఇది దృష్టిలో పెట్టుకునే పండ్ల తోటలను సాగు చేయాలనుకునే రైతులు నర్సరీలపై ఆధారపడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రతి చోట నర్సరీలు వెలిశాయి. కాలానికి అనుగుణంగా రైతులకు కావలసిన మొక్కలను అభివృద్ధి చేసి అందిస్తున్నాయి. ఈ కోవలోనే ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన యువ రైతు అబ్దుల్ ఫర్హాన్ క్లోనల్ జామాయిల్ నర్సరీ మొక్కలను తయారు చేస్తున్నారు. ఇక్కడ మేము జామాయిల్ మొక్కల నర్సరీలు పెట్టాము. నేను డిగ్రీ చదువుకుంటా ఇది స్టార్ట్ చేశాను. ఇది ఫార్మర్ కదా, మొక్క తయారు చేసి ఇతర రాష్ట్రాలకు మేము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉంటుంది, ఐటీసీ కూడా వెళ్తూ ఉంటుంది. ఇది మొక్క తయారు చేసిన విధానం ఎలా అంటే ట్రే వస్తుంది. ట్రేలో ఒక ట్రేలో 40 మొక్కలు వస్తాయి. ఆ ట్రేలో కోకోపీట్ పౌడర్ నింపి నింపిన తర్వాత మాకు జామాయిల్ కటింగ్ వస్తుంది. జామాయిల్ వేసిన తర్వాత అవి కట్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు నుంచి ఇగుళ్ళు వస్తాయి. ఆ ఇగుళ్ళు కటింగ్ లాగా మాకు తీసుకొచ్చి వేస్తారు. అది వేసిన తర్వాత వాటిని 4 అంగుళాలు కానీ 6 అంగుళాలు కానీ కట్ చేసి మళ్ళీ ఆ ట్రేలలో కోకోపీట్ పౌడర్ నింపి అది మళ్ళీ వాటిని యాంటీ ఫంగల్ వాటర్లో వాటిని మళ్ళీ కడిగి అందులో మళ్ళీ వాటికి రూటింగ్ రావడానికి పౌడర్ వాటి కింద యాడ్ చేసి ఆ కోకోపీట్ పౌడర్లో పెట్టి పెట్టిన తర్వాత పెట్టిన ఎవ్రీ 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ డ్రిప్ ద్వారా వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. అందులో 20 to 25 డేస్లో మళ్ళీ వాటికి రూటింగ్ వచ్చింది. ఆ స్టెమ్కి రూటింగ్ వచ్చిన తర్వాత కింద బయట పెట్టేసుకొని డ్రిప్ సిస్టమ్ ద్వారా మేము ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి దిగిన ఒక 10-15 డేస్ దాకా వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉంటాం, వాటర్ వదులుకుంటూ ఉంటాం. ఎవ్రీడే ప్రాసెస్ ఇది. మళ్ళీ కింద ఉన్న మొక్క ఒక 15-20 డేస్లో బయట ఎన్విరాన్మెంట్కి అలవాటు అయిన తర్వాత మళ్ళీ బెడ్లెక్కి ఇచ్చుకొని ఇంకా వాటికి కావాల్సిన మందులు కొట్టి వాటిని మొక్క పెరిగిన తర్వాత పైకి పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 1.5 మంత్ పడుతుంది మొక్క పెరగడానికి. అడుగున్నర సైజు వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ గ్రేడ్ చేసి అందులోనే 3 సైజులు వేరు చేసి ఫస్ట్ వచ్చిన 2 సైజులు అమ్మడం జరుగుతుంది. ఇవి మొక్క ఐటీసీకి కూడా వెళ్తుంది, అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చండీగఢ్, ఒడిస్సా, చెన్నై, కర్ణాటక ఇలా దాదాపు అన్ని రాష్ట్రాలకి మొక్కెళ్తుంది. క్లోనల్ సాంకేతికత ద్వారా మొక్కలు ఉత్పత్తి చేసే నర్సరీలు కుక్కునూరు మండలంలో అధికం. బంజారాగూడెం నుంచి వేలేరు వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేర ఇతర పంటలేవీ కనిపించవు. ఎటు చూసినా క్లోనల్ నర్సరీలకు చెందిన ఛాంబర్లు దర్శనమిస్తాయి. ఈ మండలంలో దాదాపు 1200 నర్సరీల వరకు ఉన్నాయి. ఇందులో అబ్దుల్ ఫర్హాన్ది కూడా ఒకటి. డిగ్రీ చదువుకుంటూనే నర్సరీ నిర్వహణ చూసుకుంటున్నారు. జామాయిల్ మొక్కలు 413, 271 రకాల నుండి లేత చిగురు కొమ్మలను కత్తిరించి తీసుకొచ్చి వాటిని క్లోనింగ్ చేసి జామాయిల్ మొక్కలుగా తయారు చేస్తున్నారు. తయారు చేసిన మొక్కలను ఐటీసీతో పాటు ఆర్డర్లపై ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. తనతో పాటు మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. 3 సంవత్సరాలకి మొక్క ఇది పంట అందుకుంటుంది. 3 సంవత్సరాలకి మొక్క పంట అందుకుంటుంది. దీంతో పేపర్ తయారు చేయడం కానివ్వండి, లేకపోతే ప్లేవుడ్ తయారు చేయడం కానివ్వండి జరుగుతుంది. ఇలా ఇది ఒక సర్కిల్ లాగా అది నడుస్తూ ఉంటుంది. 50,000 వేయచ్చు, 60,000 వేయచ్చు, 70,000 వేయచ్చు, 90,000 వేయచ్చు, ₹1,00,000 లక్ష అది కూడా వేయచ్చు. 1,00,000 మొక్క పట్టేలాగా. ఇప్పుడు మన 70,000 కాబట్టి ఇది షీట్ కానివ్వండి, వీటి లోపల స్ప్రింక్లర్లు, డ్రిప్, పైప్ లైన్, వీటికి పోళ్ళు ఐరన్ మొత్తం కలిపి ఒక ఛాంబర్ వేయడానికి దాదాపు ఒక 60,000 నుంచి 70,000 దాకా అవుతుంది. అలా మనం ఒకటి వేయాలనుకుంటే మినిమం ఒక 4 లక్షలు, 3 లక్షల నుంచి 4 లక్షలు మన చేతిలో ఉండాలి. ఒక 4 వేయాలంటే దగ్గర ఒక 15 నుంచి 20 లక్షలు చేతిలో ఉండాలి. మొక్క ఎక్కియడం కానివ్వండి, ట్రేలు కొనడం కానివ్వండి, కోకో పౌడర్ కానివ్వండి, ఫెర్టిలైజర్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, అందరికీ ఒక 2 బ్యాచ్లు 3 బ్యాచ్లు ఎక్కించుకోవడానికి దాదాపు ఒక 15 నుంచి 20 లక్షలు చేతిలో ఉంటేనే ఇది నడిసిద్ది. అలాగే
దీని మెయింటెనెన్స్ కానివ్వండి, దీనికి వాటర్ కోసం కానివ్వండి, వాటర్ క్వాంటిటీ ఎక్కువ కావాలి. ఇప్పుడు మాది 10 ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు 4 బోర్లు నడుపుతున్నాం. కరెంటు సరిగ్గా ఉండకపోవడం వల్ల సోలార్ సిస్టమ్ మేము సొంతంగా సోలార్ పెట్టుకున్నాం. మీకు సోలార్ పెట్టుకోవాలంటే దగ్గరగా ఒక సెట్ వచ్చేసి మీకు 1 lakh నుంచి 150 అరౌండ్ పడుతుంది. మీకు మొత్తం సెట్టింగ్ కావాలనుకుంటే నియర్లీ 150-160 దాకా పడుతుంది. ఇప్పుడు మా దగ్గర 4 సెట్లు ఉన్నాయి. ఈ 4 సెట్లు మేము అరేంజ్ చేసుకోవడానికి దగ్గరగా ఒక 8 to 9 lakhs దాకా అయింది మాకు ఖర్చు. మన దగ్గర చేసే వర్కర్ కానివ్వండి, తర్వాత గేడింగ్ ఖర్చు కానివ్వండి, మొత్తం అన్నీ ఒక వర్కర్ ఖర్చు నెలకు వచ్చేసి 10,000 అలా పడుతుంది. గేడింగ్ ఖర్చు కూడా వాళ్ళకి ట్రేల ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. ట్రేకి వచ్చేసి 4 రూపాయలు, గుచ్చడానికి వాళ్ళకి ట్రేకి వచ్చేసి 5 రూపాయలు. ఇట్లా మొత్తం ఒక 2-3 బ్యాచ్లు మనం కంటిన్యూగా రన్ చేసుకున్న తర్వాతే మొక్క అమ్మగలం. అలా మనం ఎక్కించి అమ్ముకోవడానికి నియర్లీ ఒక 4-5 months దాకా 3 నుంచి 4 months దాకా పడుతుంది. ఒక్కొక్కసారి 5 months కూడా పట్టచ్చు మొక్క అమ్ముకోవడానికి. ఇది అన్నిటికంటే ముందు ఇది నర్సరీలు పెట్టడానికి మనకి స్థలం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము 10 చాంబర్లు పెట్టిన మాకు దగ్గర దాదాపు ఒక 5 నుంచి 6 ఎకరాల వరకు స్థలం మాది ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇక్కడ ఎకరం స్థలం కౌలు వచ్చేసి అరౌండ్ 30,000 to 50,000 నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 చాంబర్లు వేసుకునే వాళ్ళకి ఒక 1/2 ఎకరం నుంచి ఎకరం కావాలి. ఒక 4 వేసుకోవాలంటే ఒక 2 ఎకరాలు కావాలి. వాటిని నర్సరీలు పెట్టడానికి కానివ్వండి, మన కింద దింపుకొని మళ్ళీ డ్రిప్ అరేంజ్ చేసుకోవడానికి, బెడ్లు ఎక్కడానికి అన్నిటికీ ఒక 1 acre నుంచి 2 acres దాకా కంపల్సరీ ఉండాలి. ఒక 2 పెట్టుకునే వాళ్ళు కానివ్వండి, 4 పెట్టుకునే వాళ్ళు కానీ, దాంతకు మించి పెట్టుకునే వాళ్ళు కానివ్వండి, ఒక 10 దాకా పెట్టుకోవాలనుకుంటే మినిమం ఒక 6 acres దాకా ఉండాలి. స్టాక్ పాయింట్ కొరకు కానివ్వండి, కింద నర్సరీలు దింపి డ్రిప్ పెట్టడానికి కానివ్వండి. ఈ ఒక ట్రేలో 40 మొక్కలు గుచ్చుతారు. గుచ్చిన తర్వాత మొక్కలు ఒక చాంబర్కి వచ్చేసి ఒక నర్సరీకి వచ్చేసి 1700 ట్రేల దాకా ఎక్కుతాయి. మొత్తం ఇప్పుడు 10 నర్సరీలు ఉన్నాయి. 70,000 మొక్క ఎక్కిద్ది ఒక చాంబర్లోకి వచ్చి. 6,60,000 మొక్క దాకా 6 లక్షల మొక్క దాకా ఎక్కిద్ది నాకు. దిగడానికి 20 నుంచి 25 రోజులు రూటింగ్ వచ్చిన తర్వాత 1 monthకి కింద పెట్టేస్తాం. 1 month లోపల ఇంకో 2 months పీరియడ్ బయట ఉండి గ్రోతింగ్లో ఉంటాయి. వాటికి పెరగడానికి మందులు కొట్టిన తర్వాత ఒక 2 months పీరియడ్ బయట ఉంటాయి. వాటికి ఫంగస్ రాకుండా యాంటీ ఫంగల్వి, యాంటీ బ్యాక్టీరియాకి మందులు వాడతాం. 1 feet పెరిగిన తర్వాత మొక్క గేడింగ్ చేస్తే అందులో 4 సైజులు 5 సైజులు వస్తాయి. ఆ 4 సైజులు 5 సైజులలో 2 సైజులు కానీ 3 సైజులు కానీ తీసుకెళ్తారు. ఎక్స్పోర్ట్ చేస్తాం. అవి ఆల్ ఓవర్ ఇండియా ఇంకా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక గుచ్చిన వాళ్ళ లేబర్ వాళ్ళకి ఒక ట్రే గుచ్చినందుకు వాళ్ళకి 5 రూపాయలు దాకా పడుతుంది. నాకైతే ఈ 10 చాంబర్లకి దగ్గర ఒక 90,000 నుంచి 1 lakh వరకు లేబర్ ఛార్జ్ అవుతుంది. ఇంక ఇది అమ్మకానికి వచ్చే దగ్గరికి సీజన్ బట్టి రేట్ నడిచిద్ది. ప్రస్తుతానికి 2.5 దాకా నడుస్తుంది మొక్క క్వాలిటీ బట్టి. ఇంకా ముందు సీజన్లో ఒకవేళ రేటు పెరిగే ఛాన్స్ ఉంటే పెరిగిద్ది, లేకపోతే ఇక యావరేజ్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ట్రేలు ఎక్కితే ఈజీగా ఒక 60,000 70,000 మొక్క లోపల ఉంటుంది కాబట్టి 70,000 నుంచి 75,000. బయటికి వచ్చి అది 2 months సర్వైవ్ అయ్యి 3rd monthకి వచ్చి గ్రేడింగ్కి వచ్చేదాకా మొక్క అందులో నుంచి ఒక 20% 30% మొక్క కుళ్ళిపోవడం వల్ల, లేకపోతే సరిగ్గా వాటర్ పడకపోవడం వల్ల చనిపోతుంది. అందులో మనకి ఆ 70,000 ప్లాంట్స్లో 40,000 ప్లాంట్స్ కానీ 45,000 ప్లాంట్స్ కానీ మిగులుతాయి. అందులో మళ్ళీ 3 సైజులుగా డివైడ్ చేసి అవి గ్రేడ్ చేసి అమ్మితే అరౌండ్ ఇన్ యావరేజ్ ఇప్పుడు నడిచే రేట్ ప్రకారం ₹2.50 ప్లేన్ రేట్ నడుస్తుంది. ఇప్పుడు ఆ రేటు ప్రకారం మనం చూసుకుంటే ఒక 60,000 to 70,000 మనకి వస్తాయి. మనం ఒక చాంబర్ నుంచి అమ్ముకునే మొక్కలు. ఇప్పుడు మనం ప్రజెంట్ రేట్ తక్కువ ఉంది నడుస్తుంది కాబట్టి మనం ఎక్కించేదానికి మనం పెట్టేదానికి అక్కడక్కడ సరిపోతుంది. మావి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు రొటేషన్ జరుగుతుంది. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. సీజన్ బట్టి ఇంకా రేటు మారుతూ ఉంటుంది. ఒకవేళ ఈ సీజన్లో ఒక్కొక్కసారి రేటు చాలా మంచిగా నడవచ్చు, ఒక్కొక్కసారి డౌన్ నడవచ్చు. మనం ఇది రేట్ అనేది చెప్పే విధంగా ఉండదు, కాకపోతే చేసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది.